హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బారావు కాలంకి. సైన్స్ యాత్ర ఒక ఆర్గనైజేషన్ నేను చైర్మన్గా ఉన్నాను. ఈ సైన్స్ యాత్ర ఖగోళ విశేషాలని ప్రజలకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, ఈ నెల 28వ తేదీ అంటే ఫిబ్రవరి 28వ తేదీ ఒక ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. అదేంటంటే, ఒక 6 గ్రహాలు మనకి ఒకే సరళ రేఖలో మనకు కనిపించబోతున్నాయి. ఇది అరుదుగా కనిపిస్తే ఒక దృశ్యం. మళ్ళీ ఇలాంటి దృశ్యాన్ని మనం చూడాలంటే మాత్రం తప్పనిసరిగా 2034 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 6 గ్రహాల్లో మనం చూడాలనుకుంటే ఒక 4 గ్రహాలను మన కంటితోనే చూడవచ్చు. బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, ఈ 4 గ్రహాలని మనం మన కంటితో చూడవచ్చు. మిగతా 2 గ్రహాలను మాత్రం, అంటే యురేనస్, నెప్ట్యూన్ మాత్రం మనకి భూమికి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటిని బైనాకులర్ కానీ లేదా టెలిస్కోప్లో కానీ చూడవచ్చు. వీటిని ఎలా చూడాలంటే, ఫిబ్రవరి 8వ తేదీ నాడు సూర్యాస్తమైన ఒక 30 నిమిషాలకి లేదా ఒక గంట తర్వాత ఈ నేలకి కొంచెం ఎత్తుగా ఈ గ్రహాలు మనకి కనిపించబోతున్నాయి. వీటిలో మనం శని గ్రహాన్ని ప్లస్ శుక్రగ్రహాన్ని కొంచెం ఈజీగా చూడొచ్చు. బృహస్పతి కొంచెం ఎత్తుగా ఉంటుంది, కొంచెం ఎత్తుగా. వీటిలో శుక్రుడు కొంచెం మెరుస్తూ ఉంటాడు. వీటిని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక యురేనస్, నెప్ట్యూన్ అయితే మాత్రం తప్పనిసరిగా బైనాకులర్తో మాత్రం లేదంటే టెలిస్కోప్తో మాత్రం చూడాల్సి వస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని తప్పనిసరిగా చూడాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు ఈ ఫిబ్రవరి 8వ తేదీ నాడు ఈ అద్భుత దృశ్యాన్ని చూడండి. ఇది మార్చి 6వ తేదీ వరకు మనకి కంటికి కనిపించబోతున్నాయి. మీ సుబ్బారావు కాలంకి, సైన్స్ యాత్ర.